అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈ అమ్మాయి హిస్టరీ చాలా జాగ్రత్తగా వినండి. తినది 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్. తినకు మ్యారేజ్ అయిన తర్వాత 2 మంత్స్కే కన్సీవ్ అయింది. రెగ్యులర్ చెకప్స్ అయితే చేసుకుంటున్నది, కానీ 7th మంత్లో ఒక 3 వీక్స్ తను రాలేదు. 3 to 4 వీక్స్ రాలేదు. సో వచ్చేటప్పటికి ఓపీలో తను బాగా ఏ సిమ్టమ్తో వచ్చిందంటే, ఒళ్ళంతా ఉదరం వచ్చేసింది, పాస్ సరిగా రావట్లేదు, తలనొప్పి ఎక్కువగా వస్తుంది, వెయిట్ ఎక్కువ వస్తున్నానని ఒక కంప్లైంట్తో వచ్చింది. ఇది తను ముందే గమనించుకుంది. ఒక 1 వీక్ ముందు నుంచే గమనించుకున్నా కూడా తను మా దగ్గరకు వచ్చేసరికి చాలా టాక్సిక్గా ఉన్నింది. బీపీ చెక్ చేస్తే 170/90 ఉన్నింది. అండ్ యూరిన్ కూడా సరిగా రావట్లేదు. సో తినని హై రిస్క్ ఆఫ్ ఎక్లాంసియా ఉంది, అంటే ఫిట్స్ వస్తాయి అన్న ఒక ఉద్దేశంతో అడ్మిట్ చేశాం పేషెంట్ని అడ్మిట్ చేసి బీపీ కంట్రోల్ చేద్దాము, ఫర్దర్ ప్లాన్ ఆఫ్ మేనేజ్మెంట్ తర్వాత డిసైడ్ చేస్తాము అడ్మిషన్లో పెట్టిన తర్వాత అనుకుని తను అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసిన 1 అవర్కి తనకు ఫిట్స్ త్రో చేసింది. సో సివియర్గా ఎక్లాంసియా వచ్చింది ఫిట్స్. తర్వాత లైకర్ అనేది, ఉమ్మునీరు అనేది పూర్తిగా ఇంకిపోయింది. సో బేబీని ఎమర్జెన్సీ సెక్షన్ చేసి తీసేయాల్సి వచ్చింది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమంటే, మీరు ఎప్పుడైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కాళ్ళ వాపులు కానీ, తలనొప్పి కానీ, కళ్ళు మస్కలు అనిపిస్తున్నాయని కానీ, పాస్ సరిగా రావట్లేదని కానీ, ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే ఇవి చాలా ఆమ్నియస్, అంటే డేంజరస్. మీరు వెంటనే మీ డాక్టర్ని కూడా గమనించుకోవాల్సి వస్తుంది. మీకు ఎలా తెలుస్తుందంటే, మీకు రింగ్స్ అవి పెట్టుకొని ఉంటారు కదా, రింగ్స్ కానీ, మెటల్ కానీ, గాజులు కానీ, ఇవన్నీ కూడా టైట్ అవ్వడం అనేది మొదలు పెడుతూ ఉంటాయి. పాస్ అనేది కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది. డీప్ హెడేక్ అనేది ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా మీకు సబ్సైడ్ కాకుండా కళ్ళు కొంచెం మస్కల్గా అని కూడా అనిపిస్తూ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ కనపడిన వెంటనే మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది.